డాక్టర్ గారు నేను 7 నెలల గర్భవతిని. కాళ్ళు స్వెల్లింగ్ వస్తున్నాయి. డాక్టర్ని కలిస్తే టెస్ట్ చేసి క్రియాటిన్ లెవెల్ పెరిగింది, కొంచెం బీపీ కూడా పెరిగిందని అన్నారు. ఇప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెలివరీ నార్మల్ గానే అవుతుందా? కిడ్నీకి ఏమైనా సమస్యలు వస్తాయా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అశ్విన్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. ప్రెగ్నెన్సీలో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే యూజువలీ 6th, 7th, 8th మంత్లో బీపీ పెరిగిపోయి యూరిన్లో ప్రోటీన్స్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లంకి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఆర్ ప్రీ ఎక్లాంప్సియా అంటాం. ఈ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ వల్ల బీపీ పెరుగుతుంది. ఈ ప్రీ ఎక్లాంప్సియా PIH వల్ల యూరిన్లో ప్రోటీన్స్ లీక్ అవుతాయి. దీనివల్ల కూడా క్రియాటిన్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమందికి కిడ్నీలో ఇన్ఫెక్షన్ వస్తుంది, పైలోనెఫ్రైటిస్ అంటాం. మామూలుగా బేబీ ఒక సైడ్లో వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కిడ్నీలో ఒక ట్యూబ్ ఉంటుంది, యూరెటర్ అని. ఆ యూరెటర్ ఒకసారి కంప్రెస్ అయ్యి కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల కూడా క్రియాటిన్ పెరిగిపోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే మామూలుగా నార్మల్ క్రియాటిన్ నార్మల్ ఉన్న వాళ్ళకి క్రియాటిన్ 0.6 to 1.2 నార్మల్. కానీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 0.5 to 0.9 నార్మల్. క్రియాటిన్ 1.1 ఉన్నా కూడా క్రియాటిన్ ఎక్కువ అని అంటాం మేము. ఈ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ కానీ ప్రీ ఎక్లాంప్సియా వల్ల క్రియాటిన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం తొందరగా డెలివరీ చేయించుకోవడం ఇంపార్టెంట్. కానీ దీనికి వేరే ట్రీట్మెంట్ లేదు. ఇది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ ప్రాబ్లం. దీనికి ట్రీట్మెంట్ ఇస్ ఓన్లీ డెలివరీ. ఈ డెలివరీ అవుతున్నప్పుడు బేబీ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, మనకి మదర్ లైఫే ఇంపార్టెంట్ మనకి. సో సపోజ్ 7.5 months 26-28 weeks దాటిందంటే మన బేబీకి కొంచెం రిస్క్ తీసుకొని కొంచెం బేబీకి కొంచెం మనం సేవ్ చేయ అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రెగ్నెన్సీ ఏజ్ 28 కానీ 26 weeks కంటే తక్కువ ఉన్నప్పుడు బేబీ సేవ్ చేయ అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఈ డెలివరీ చేయించుకోవడం ఇంపార్టెంట్. సో కిడ్నీ డాక్టర్ అండ్ గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రిషియన్తో సహా ఈ డిసిజన్ మనం తీసుకోవాలి. ఇంకొకటి, కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్తో ఇన్ఫెక్షన్ క్యూర్ చేయొచ్చు. దీంతో క్రియాటిన్ తగ్గుతుంది. ఒక్కొక్కసారి కొంతమందికి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, కానీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డయాబెటీస్ వస్తుంది. ఆ డయాబెటీస్ వల్ల కూడా కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావచ్చు. దీనికి షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, యాంటీబయాటిక్స్ కరెక్ట్గా తీసుకోవడం ఇంపార్టెంట్. బట్ ఈ లేటర్ మంత్స్లో 6 months దాటిన తర్వాత కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం కనిపిస్తే డెలివరీ చేయించుకోవడం బాగా స్ట్రెస్ఫుల్గా అవుతుంది. మదర్ పేషెంట్ లైఫ్ కూడా రిస్క్గా ఉంటుంది. సో దీంట్లో డెలివరీ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఆప్షన్స్లో మదర్ లైఫ్ బేబీ లైఫ్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్గా ఉంటుంది. మీ నెఫ్రాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్తో ఈ డెసిజన్ మనం తీసుకొని ఫార్వర్డ్గా వెళ్ళాలి.